ఓం శ్రీ మాత్రే నమ. 641వ నామము ధ్యానగమ్య. ఓం ధ్యానగమ్యాయ నమ. ధ్యానము చేతే అమ్మ మనము పొందదగిన తల్లి అని, అంటే ధ్యానము చేస్తేనే అమ్మ మనకి లభిస్తుంది. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం అనే వాక్యం మనకి చెప్తారు. పూజలు కోటితో సమానం ఒక స్తోత్రం చేస్తే. మరి స్తోత్రాలు కోటి చేస్తే ఒక జపంతో సమానం. కోటి జపం చేస్తే ఎంతో, అలా దాని సమం ధ్యానం. ఈ ధ్యానం అనేది మనకి ఎంతో ఉత్తమమైనది. అది చివరి స్థితి. సాధన మెట్లు ఎక్కి 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 చివరికి ధ్యానగమ్య, అంటే ధ్యానముతో అమ్మ మనకి లభిస్తుంది. బ్రహ్మ విద్య ఎవరికి దొరుకుతుంది అంటే ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో అమ్మ లభిస్తుంది. అసలు ధ్యానము అంటే ఏంటి? ఎన్ని చదివినా అంత లాభం ఉండదు. పూర్ణమైనటువంటి లాభం రావాలంటే ఏది చదువుతున్నావో, మరి ఎవరి గురించి చదువుతున్నావో, ఏ దేవత గురించి చదువుతున్నావో ఆ దేవత మీద, అంటే ఆ స్తోత్రం అంటే ఆ దేవత గురించి చెప్తున్నట్టు. అది చెప్తున్నది తెలుసుకోవాలి, ఆ మహిమని తెలుసుకోవాలి. ఆ దేవతా స్వరూపం మీద మనసు పెట్టాలి. ఆ నామము యొక్క నామి అంటే ఏ దేవత యొక్క నామం చేస్తున్నావో ఆ దేవత యొక్క స్వరూపాన్ని మనసులో నింపుకోవాలి. అప్పుడు ఇంద్రియాలని ఆ మనస్సులో రూపాన్ని నింపుకుంటే, అదే నింపుకుని అలా ఉంచుకోగలిగామనుకోండి, అదే ధ్యానము, అదే ధ్యాస. అటువంటి స్థితికి రావాలనే అమ్మ బిడ్డలందరినీ కోరుకుంటోంది. బిడ్డలందరూ అటువంటి స్థితికి రావాలని తల్లి మనకి ఎంత జ్ఞానాన్ని మనకి ఇన్ని నామాల ద్వారా మనకి అందిస్తుంది. అమ్మ మీద గ్రంథం చదువుతుంటే మరి అమ్మ మీదే మనసు ఉండాలి కదా. అమ్మ స్వరూపము మనసులో రావాలి. అమ్మ చెప్పే అన్నీ గుర్తు రావాలి. అమ్మ చెప్పినటువంటి మార్గంలో నడవాలి అనేటువంటి నిశ్చయం రావాలి. సాధన చెయ్యాలి అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. లక్ష్యాన్ని చేరాలనేటువంటి పరమ దృఢ నిశ్చయం ఉండాలి. ఆ దృఢ నిశ్చయానికి మనము అనుసరించాలి. నిశ్చయం ఉండగానే సరికాదు. ఎంత దృఢ నిశ్చయం ఉన్నా సాధన అనేది మొదలెడితేనే, ఆ సాధన అనేది ఆపకుండా చేస్తేనే ఆ లక్ష్యాన్ని చేరగలడు. కానీ మనం ఇక్కడి నుంచి ఊరు వెళ్ళాలి అని ఎంత గట్టిగా అనుకున్నా మనం వెళ్ళలేం. మనము సిద్ధం అవ్వాలి, బయటికి వెళ్ళాలి, వాహనం ఎక్కాలి, ఆ దాంట్లో టికెట్ తీసుకోవాలి, వెళ్ళాలి, దిగాలి. అప్పుడు కానీ ఆ వాహనం తీసుకెళ్తుంది, అక్కడ దింపుతుంది. వెళ్ళి అక్కడ మన పనేంటో మనం చూసుకుని మళ్ళీ తిరిగి రావాలి. మరి ఈ ప్రయాణం అంతా ఎలా? లక్ష్యం అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఆ లక్ష్యం ఉన్నంత మాత్రాన తీరుతుందా? దానికి తగినటువంటి సాధన చేస్తేనే, ప్రయత్నం చేస్తేనే మనకి పరిపూర్ణమైనటువంటి లక్ష్యం సిద్ధిస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాం? తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నాం. అలాగే ఎక్కడి నుంచి వచ్చామంటే పరబ్రహ్మం నుండి వచ్చాము జీవుడిగా. మళ్ళీ జీవుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనము ఊరెళ్ళి ఆ ఊరు దగ్గర పనులన్నీ చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి మన ఇంటికి ఎలా వస్తున్నామో, అలాగే పరబ్రహ్మము నుండి వచ్చినటువంటి మనము మళ్ళీ పరబ్రహ్మని ఆ విధంగానే చేరుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మన ఊరు, మన ఇల్లు, మన ఆకిలి అన్నీ మనకి తెలుసు గనక, ఇక్కడ ఉన్నాం గనక ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తేలికగా ఇక్కడికి వస్తున్నాం. మరి మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంత అజ్ఞానంలో మనం ఉన్నాం గనక ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే అమ్మని ఆశ్రయించాలి. అమ్మే గురు రూపంలో వచ్చి మనకి అన్నీ, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి వెళ్ళాలి,
ఇది సాధన అని మనకి అనేక మార్గాల్ని అదే ఆదేశిస్తుంది అమ్మ రూపంలో చూపిస్తుంది. ఆ మార్గాల్ని అనుసరించి మనము మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అదే ధ్యానగమ్య, అదే ధ్యానము. అదే మంత్రం చేసిన మనస్సుని ఆ మంత్రము మీద నిలపాలి, ఆ మంత్ర అధిపతి మీద నిలపాలి. అదే ధ్యానం. అలా ధ్యానానికి అమ్మ లభిస్తుంది, అమ్మ అనుగ్రహం కలుగుతుంది గనక ధ్యానగమ్య అన్నారు. అసలు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చుని ధ్యానం చెయ్యటము. అదే శ్వాస మీద ధ్యాసనండి, లేకపోతే భ్రూమధ్యంలో దృష్టి పెట్టమనండి, లేకపోతే నాసాగ్రం మీద పెట్టమనండి, లేకపోతే హృదయం మీద పెట్టమనండి, అనేక మార్గాలుగా చెప్తారు. ఏ మార్గాలైనా ఎంతసేపు చేస్తాం? కాసేపే చేస్తాం. ఆ కాసేపట్లో మనకి అంత పరిపక్వత రాదు, మన మనస్సు దగ్గర ఉండదు, ఇంద్రియాల అక్కడ కూర్చుంటామే కానీ ఆ మనస్సు మాత్రం ఆపలేము. మనస్సు ప్రచారాలు చేస్తూనే ఉంటుంది. దాని స్వభావం కదలిక, చైతన్యం. అంటే ఇక్కడ కదలిక మనకి పనికొచ్చినా పనికి రాకపోయినా అన్నిటినీ జారవేయటం, అన్నిట్లోనూ వెళ్ళటమే దాని పని. ఇప్పుడు ఈగలు దోమలు ఉన్నాయనుకోండి, అటు మంచి వాటి మీద వాళ్తాయి, ఇటు చెడ్డవాటి మీద వాళ్తాయి. ఆ చెడ్డవాటి మీద వాలి వచ్చి మంచి వాటి మీద వాలితే ఆ చెడంతా దీనికంటి మంచి కూడా చెడుగా మారిపోతుంది. ఇప్పుడు ఆ దోమలకి ఈగలకి ఉన్నటువంటి ఆ మురికి మనం తినే పదార్థాల మీద వాలి మళ్ళీ అవి ఆ కాళ్ళకు ఉన్నటువంటి ఆ మలినాల్ని అక్కడ అంటిస్తుంది. అప్పుడు మనకి అనారోగ్యానికి కారణమవుతుంది. అప్పుడు మనకి ఉన్న మంచి కూడా పోతుంది. అక్కడ మంచి స్వీటు మధురమైనటువంటి పదార్థం కూడా చెడుగా అయిపోతుంది. అందుకని మనకి మంచి ఎక్కడన్నా ఆలోచన వచ్చినా దాన్ని దాన్ని అంత అవసరమా ఏంటి? అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, తిన్నగా కూర్చోవాలి, వినాలి, గొడవ చేయకూడదు, మాట్లాడకూడదు, మరి అల్లరి చేయకూడదు, మళ్ళీ గబగబా బయటికి రావడానికి వల్ల కాదు. అక్కడికి వెళ్ళి ఉపన్యాసం కూర్చొని వినాలంటే ఎన్ని కష్టాలు! అన్ని కష్టాలు పడే బదులు మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తిరగచ్చు, కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఆడుకోవచ్చు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో కబుర్లు ఆడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. అక్కడికి వెళ్తే నోరు మూసుకొని కూర్చోవాలి, వినాలి. ఎందుకు అని దాన్ని అటునుంచి ఇటుకి తిప్పేస్తుంది. ఒకవేళ ఎప్పుడన్నా ఏ పురాణానికో హరికథకో, ఇవాళ పురాణాలు హరికథలు కూడా లేవు, ఆ ఉన్న రోజుల్లో కూడా అట్లా మనసు ఒకసారి వెళ్దాము, ఒక్క రోజన్నా విందాము, ఎలా ఉందో ఏంటో అనుకుంటే ఇలా చెడగొట్టేస్తుంది. అది ఒక్కరోజు వెళ్ళి వింటే కొంచెం ఆ మధురం అంటితే మళ్ళీ రెండో రోజు వెళ్ళబుద్ధేస్తుంది. అసలు వెళ్ళనివ్వదు, చెడగొట్టేస్తుంది మంచి భావాన్ని కూడా. ఒక క్షణం మంచి మీద వాలి ఆ చెడుని దానికి అంటించేసి ఆ మంచిని కూడా చెడగొట్టేసేటువంటి స్వభావం మనసుకి ఉంది. అటువంటి మనస్సునే నిగ్రహించాలి. చెత్తాటి మీద అన్నిటి మీద వాలకుండా మనస్సుని నిగ్రహించాలి. అంటే ధ్యానము చెయ్యండి, ధ్యానం చేస్తే నిలకడ వస్తుంది అంటారు. ఎక్కడ ధ్యానం ఎంతసేపు చేస్తాం? చేసినంతసేపైనా మనస్సు నిలిస్తే అసలు వాడు ధ్యానమూర్తి అయిపోతాడు, మరి జీవన్ముక్తుడే అయిపోతాడు. అంత నిలవనివ్వదు. ఆ కూర్చున్నప్పుడు శరీరాన్ని కూర్చోబెట్టినా మనసు వెళ్ళిపోతుంది, మనసు వెళ్ళిపోతుంది. అక్కడక్కడ ఎక్కడెక్కడ అన్నీ వెళ్ళి ప్రచారాలు చేసి అవన్నీ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఉండవే, కాసేపు ఇక్కడ ఉండవే, ఇప్పుడు కూర్చున్నాను ధ్యానం చేయటానికి, కాసేపు శ్వాసను గమనించు. ఆ శ్వాస ఉన్నదో లేదో కూడా నీకు తెలియదు. ఆ శ్వాస లేకపోతే నువ్వు లేవు, నేను లేను. ఆ శ్వాస మీద కాస్త మనసు పెట్టు అని మనము మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ దాన్ని బతిమాలుకోవాలి. దాన్ని బతిమాలకపోతే మొండిది అసలేందో. అందుకని కొంచెం దాని మీద పెట్టమ్మా అంటే ఒక్క సెకను మళ్ళీ పెడుతుంది, మళ్ళీ పెట్టి మళ్ళీ పరిగెత్తుతుంది.
మళ్ళీ పరిగెత్తితే మళ్ళీ తీసుకురావాలి. ఈ ధ్యానం అంటే మనకి ఇంద్రియాల ద్వారా శక్తి అంతా కూడా బయటికి పోతూ ఉంటుంది. అందుకని ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించాలి. కళ్ళల్లో నుంచి శక్తి మనకి అధికంగా పోతుంది. ఈ ఇంద్రియాల నుండి, ప్రతి ఇంద్రియము నుండి కూడా కాళ్ళ చివర నుండి, గోళ్ళల్లో నుంచి, చేతి చివరల గోళ్ళల్లో నుంచి కూడా మన శక్తి విడుదల అవుతూ ఉంటుంది. ఆ శక్తే, అందుకే అన్నము చేత్తో కలుపుకొని తింటే ఆ చేతి వేళ్ళ గోళ్ళల్లో నుంచి వచ్చేటువంటి శక్తి మళ్ళీ అన్నంలోకి వెళ్ళి ఆ శక్తి మళ్ళీ మన లోపలికి వెళ్తుందని మనకి పెద్దవాళ్ళు చేత్తో కలుపుకొని చక్కగా మనకి చేతులు భగవంతుడు ఇచ్చాడు. ఆ చేతులతో ఆహారాన్ని తీసుకోమని భగవంతుడు చెప్తే ఇప్పుడు చైతన్యం లేని చెంచాలు పట్టుకొని మనం తింటున్నాం. అంటే ఎంత శక్తిని పోగొట్టుకుంటున్నామో మనకి తెలియదు. తెలియక కొంత, తెలిసి కొంత అని. మరి కాళ్ళు కింద కూర్చుని బాసి పెట్టేసుకుని కూర్చుంటే కాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి బయటికి పోదు. మళ్ళీ ఆ కాళ్ళ గోళ్ళల్లో నుంచి మళ్ళీ మనకే వస్తుంది. అలా కుర్చీలో కూర్చుని కాళ్ళు కిందకేస్తే కాళ్ళ ఏలాడేసినప్పుడు ఆ కాళ్ళల్లో నుంచి, ఆ గోళ్ళల్లో నుంచి, వేళ్ళ గోళ్ళలో నుంచి శక్తి కిందకి వెళ్ళిపోతుంది. అందుకే పద్మాసనం వేసుకొని కూర్చోమని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాగూ కాదు, ఈ రకంగా కాళ్ళల్లో నుంచి శక్తి పోగొట్టుకుంటున్నాం, చేతుల్లో శక్తి ఉపయోగించుకోలేకపోతున్నాం. మరి శ్రవణ చెవులు ఇచ్చింది ఆ భగవంతుడు ఇచ్చింది, భగవంతుని శ్రవణం, భగవంతుని గురించి విని తరించమని భగవంతుడు ఇస్తే అది వదిలేసి అనవసరమైనటువంటి వాక్కులు, అవి ఆ మాటలు, సంభాషణలు ఆ పిచ్చాపాటి వేసుకుని ఆ చెవుల ద్వారా ఈ పాపాలన్నిటినీ కూడా మనం పోగేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవి మనకి చెడు మాటలు మాట్లాడితే మనకి పాపం వస్తుంది. ఒకళ్ళని అనవసరంగా నిందిస్తే వాళ్ళ పాపాలు కూడా మనకు వస్తాయి. అందుకని ఆ వాక్కుని, ఆ చెవుల్ని, ఆ శ్రవణాలని కూడా మనము నిగ్రహించాలి. అంటే ధ్యానములో మాట్లాడకుండా కూర్చోమంటారు. తర్వాత ఆ ఏ ధ్యాస, ఏ అవతల మాటలు వస్తున్నా వాటి మీద ధ్యాస లేకుండా ఉండటానికి శ్వాస మీద ధ్యాస పెడతామంటారు. ఏదో ఒకటే గ్రహిస్తుంది. ఎందుకంటే మనసులో రాముడుంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు అని చెప్తారు. అంటే మనకి ఒక కోరిక మీద మనసు ఉన్నప్పుడు భగవంతుడికి అక్కడ చోటు ఉండదు. అదే రాముడి మీద మన మనస్సు ఉన్నప్పుడు, భగవంతుడి మీద మనస్సు ఉన్నప్పుడు, నిజంగా మనస్సు పూర్తిగా భగవంతుని మీద పెట్టినప్పుడు మనస్సులో ఏ కోరిక గుర్తు రాదు. అది మరలినప్పుడే మళ్ళీ మన కోరికలన్నీ వస్తాయి బయటికి. అందుకని ఆ మనస్సులో కాముణ్ణి తగ్గించి రాముణ్ణి పెట్టుకోవడం అలవాటు చేస్తే అప్పుడు పరమ ముక్తి వస్తుంది అని చెప్తారు. అందుకని ధ్యానం అంటే ఈ ఇంద్రియాలన్నిటినీ దగ్గర పెట్టి ఈ ఇంద్రియాల నుంచి బయటికి ప్రసరించేటువంటి శక్తిని అంతటినీ పోకుండా ఆ కాసేపైన మన శక్తి మనకే ఉంటుంది. అలా మన శక్తి మనకి ఉండటం వల్ల ఆ ధ్యానం తర్వాత శక్తివంతులవుతారు అంటారు. ఎందుకంటే ఇన్ని రకాలుగా వృధాగా పోయేటువంటి శక్తి అంతా కూడా అక్కడ మన శరీరంలోనే బయటికి వెళ్ళే శక్తి అంతా మన శరీరంలోకి మళ్ళీ మళ్ళుతుంది. అందుకని శక్తివంతులు అవుతారు అంటారు. ఇప్పుడు ఈ చెడునంతా కూడా వదిలిపెట్టడం వల్ల మనకి మంచి మార్గం కూడా వస్తుంది. అందుకని ధ్యానము చేయమంటారు. అమ్మ ధ్యానగమ్య, ధ్యానానికి మనకి లభిస్తుంది అని, మనకి అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పారు. అటువంటి ధ్యానగమ్య అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.